ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరూ రాత్రి సమయంలో సమయం తీసుకుని ప్రభువుని ఆరాధించడానికి చాలా తక్కువ మంది, ముఖ్యంగా నేను అమెరికాకు మొదటిసారి 2007లో వచ్చాను. 2007లో వచ్చినప్పుడు నేను ఆదివారం 25వ తారీఖు మొత్తం తయారైపోయి సిబ్బంది మొత్తం చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తే లాక్ అయ్యింది. నాకు అర్థం కాలేదు, ఏంటి వీళ్ళు ఆదివారం దాన్ని 25వ తారీఖు ఆరాధించరా అని అనుకుంటే వాళ్ళు చెప్పారు, లేదు మేము 24 అయిపోద్ది మా పని అని చెప్పారు. 31 కోసం వెయిట్ చేశాను. 31 నైట్ ఏమైనా చేస్తారా అని, ఏం చేయలేదు. కానీ అది అమెరికా వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 31st నైట్ ప్రభువుని ఆరాధించగలనా లేదా అని అనుకుంటే నా ప్రార్థనను, నా మొరను ఆలకించి జాన్ బిల్లా గారు నన్ను పిలిచారు. రా బాబు, మేము ఆరాధిస్తాం, నువ్వు మాతో కలిసి ఆరాధిద్దు కానీ అని. ఆ పిలుపు కోసం, ఆ ప్రేమ కలిగినటువంటి మీ నన్ను ఆహ్వానించినందుకు పాస్టర్ గారికి అలాగే పాస్టర్ గారికి నేను ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈరోజు రాత్రి మనము విన్నటువంటి టెస్టిమోనియల్స్, అలాగే ఆ టెస్టిమోనియల్స్తో పాటు మీరు హృదయంలో ఉన్నటువంటి కొన్ని స్ట్రగుల్స్, కొన్ని బాధలు, దేవుడు మీకు ఇచ్చినటువంటి కొన్ని ఆశీర్వాదాలు, దేవుడు మీ పట్ల చేసినటువంటి మేలులు కూడా చెప్పారు. ఆ మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకుని గడిచిపోయిన కాలానికి వీడ్కోలు పలుకుతూ రానున్న శుభకరమైన కాలానికి లేకపోతే సమయానికి ఆహ్వానం పలికే ఒక మంచి ఘడియలో మనం ఉన్నాం. ఈ ఒక్క గంట మనం గడిచిపోయినటువంటి దానిని రిఫ్లెక్ట్ చేసుకుంటూ రాబోయేటటువంటి మేలులను మనం ధ్యానించాలి, వాటి కోసం ఆశగా ఎదురు చూడాలి, ప్రభువు పట్ల నమ్మకం కలిగి ఈ క్రొత్త సంవత్సరంలో అడుగెట్టాలి అన్నటువంటి ఆలోచనలో మనం ఉన్నాం. దానికి కొన్ని విషయాలను నేను మీకు గుర్తు చేస్తాను. ప్రభువు చేసినటువంటి నూతన కార్యములను ఈరోజు మనం ఎన్నుకున్నటువంటి స్క్రిప్చర్స్, రెవల్యూషన్ చాప్టర్ 21 అండ్ ఐజాయా, ఈ రెండిటి నుంచి కూడా బేసిక్గా ఐజాయా యొక్క మాటలనే తీసుకుని యోహాను రెవల్యూషన్లో కోట్ చేస్తూ రాసినటువంటి మాటలను నేను మీ ముందు ఉంచాను స్క్రిప్చర్ రీడింగ్ రూపంలో. దాని యొక్క విశ్లేషణ కాకపోయినప్పటికీ దాన్ని ఇప్పుడున్నటువంటి మన కాంటెక్స్ట్లో మనం ఎలా అర్థం చేసుకోగలం అన్న ఒక సాధారణమైనటువంటి చర్చ రూపంలో మీ ముందు చేసే ప్రయత్నం నేను చేస్తాను. అయితే రేపు దీనికి కొనసాగింపుగా ఈ క్రొత్త కార్యము, ఈ నూతన కార్యము ప్రభు మన హృదయాలలో, మన జీవితాల్లో, మన కుటుంబంలో, అలాగే ఈ సమాజంలో, తదితర అన్ని రంగాలలో ఆయన ఏ విధంగా ఈ ప్రపంచాన్ని నూతన పరుస్తున్నారు అన్న విషయాన్ని మనం చూద్దాం. ఇకపోతే ఒకసారి గనక ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం చూస్తే, ప్రసంగి 1వ అధ్యాయం గనక చూస్తే, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడను. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచూ తన సంచార మార్గమును తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడ నుండి పారువచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోతాయి. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతోంది. మనుష్యులు దాన్ని విచారింపలేరు, వివరింపలేరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకుండా ఉంది, వినుట చేత చెవికి తృప్తి కలగటం లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోచుంది, మునుపు జరిగిందే ఇక జరగబోతుంది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. ఇది నూతనమైనదని దేని గురించైనా ఒకడు చెప్పగలడా? అదియును మనకు ముందుండిన తరములో ఉండిందే. ఇది ప్రసంగి, లేకపోతే ది మోస్ట్ వైజ్ మ్యాన్ దట్ ఎవర్ లివ్డ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అనే పేరుగాంచినటువంటి సొలొమోను రాజు రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో నుంచి తీసుకున్నటువంటి ఎక్సర్ప్ట్. It says, there is nothing that under the sun or on the face of the earth that happens for the first time or new. Everything that happened in the past, and everything that will happen has already occurred. గడిచిపోయినటువంటి మధుర క్షణాలు కొన్ని ఉంటాయి మీ జీవితంలో, అవి ఇంకొకరి జీవితంలో ఆల్రెడీ వచ్చినవే. గడిచిపోయినటువంటి చేదైన అనుభవాలు మీ జీవితంలో ఉండి ఉంటాయి, అవి ఇంకొకరి జీవితంలో వచ్చినవే. You are not special in terms of neither happiness nor the sad moments that you went through. It is all part of life.
ఈరోజు క్యాలెండర్ మారుతుందే కానీ మన పనిలో మార్పు ఉండదు. క్యాలెండర్లో ఉన్నటువంటి ఒక అంకె మారుతుందే కానీ, అంటే నంబర్ అంకె మారుతుందే కానీ మన యాటిట్యూడ్లో మార్పు రానంత వరకు మార్పులు ఉండవు. సో వీ విల్ రిఫ్లెక్ట్ ఎ లిటిల్ బిట్ మోర్ ఆన్ దాట్. అయితే ఈ ప్రశ్న ఉదాహరణకు లెట్ మీ రిఫ్లెక్ట్ ఇట్ ఫ్రమ్ మై యాంగిల్. ఇన్ 2024లో నేను 20 సంవత్సరాలు పెంచినటువంటి నా తమ్ముడు నాతో 2003వ సంవత్సరం నాతో కలిశాడు. 2003వ సంవత్సరం when he was about 17 years old, he came to me. He was fatherless and motherless. He grew up in an orphanage and he came to me and I took him in to my home. I was not even married at that time. I raised him as my own brother, invested on him the rest of 20 years. 2024 March lo he committed suicide and he died. So December 25th and my birthday, which was yesterday, and today or the new year is a big struggle for me. Because this year I am on an escape mode. I don't even want to celebrate anything. I flew from India, escaped from my family. నా కుటుంబాన్ని విడిచిపెట్టి అక్కడ ఉంటే అనేక మంది పిలుస్తారు, అనేక సంఘాల్లో మాట్లాడాలి, అనేక సంఘాల్లో పరిచర్య చేయాలి, శుభవార్త చెప్పాలి, ఆ శుభవార్తను సంతోషాన్ని పంచుకోవాలి. కానీ నేను పోగొట్టుకున్న నా తమ్ముని యొక్క ఆ జ్ఞాపకాల వల్ల ఏం శుభం పలకాలి నేను అన్నటువంటి బాధతో నేను ఐ లెఫ్ట్ ఇండియా and I came here. Kani, while I was traveling in the flight, the Lord spoke to me and he said, ekkadiki parigettavu, ekkadikani veltavu nuvu. This is the reality, you face it, this is life. అండ్ ఇది నేనొక్కడిని కాదు, మీ జీవితాల్లో మీరు పంచుకున్నటువంటి మీ అనుభవాలు మీకు మాత్రమే కాదు. లెట్ మీ గో బ్యాక్ ఎ లిటిల్ బిట్, ఫ్యూ థౌజండ్స్ ఇయర్స్ అగో, ఈవెన్ బిఫోర్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తుకు ముందు కూడా ఉన్నటువంటి ప్రవక్తలకు ఉన్నటువంటి అనుభవాలు, వారికి ఉన్నటువంటి ఈ స్నిగ్ధానుభవం, లేకపోతే వారికి ఉన్నటువంటి ఈ ఒంటరితనం, వారికి ఉన్నటువంటి ఏంటి ఈ డిస్పేర్ ఎందుకు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ప్రభువు ఏమిచ్చాడు, అది ఈరోజు ఈ నూతన సంవత్సరం మీకు మీ చెవులకు వినిపించే విధంగా చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. మీదో ఇఫ్ యూ హ్యావ్ బైబిల్స్, టర్న్ విత్ మీ టు హబక్కుక్, ద బుక్ ఆఫ్ హబక్కుక్ చాప్టర్ 2, 2వ అధ్యాయం. జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవుతారు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణిస్తారు, ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా చేతనే అగును కదా అన్నటువంటి ప్రశ్న. ఎందుకు అనంటే 14వ వచనం. దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ టు డ్రా యువర్ అటెన్షన్ అండ్ గివ్ యూ a piece of joy and a piece of confidence on God in whom you trust. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యము గూర్చిన జ్ఞానము చేత నిండి ఉంటుంది. This is what God has decided. Bible, the 66 books of the Bible is the story of His glory. ఇది దేవుని మహిమకు సంబంధించినటువంటి ఆయన మహిమాద్భుతములను ప్రచురిస్తూ దేవుడు ఆ మహిమలో మనిషికి పంచి ఇచ్చినటువంటి మహిమను గురించినటువంటి సంబంధాన్ని ప్రజలకు తెలియచేసేటటువంటి పుస్తకం. సో హబక్కుక్ లుక్స్ అట్ దిస్ వరల్డ్ అండ్ హీ రియలైజెస్ అల్టిమేట్లీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంతకు ఏవన్నీ జరుగుతూ ఉన్నాయి? we will come to that. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, కానీ అల్టిమేట్లీ జరిగేది ఏమిటి అని అంటే ఇట్ ఈస్ the story of the glory that God wants to bring into this world, using you and me, using people like Habakkuk, and answering questions that you and I have, answering struggles that you and I have in this world. So when I relate it with people ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి నా సహోదరులు స్నేహితులతో కనుక నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్కువగా క్యాంపసెస్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. యంగ్ పీపుల్, చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఓపీటీ మీద ఉన్నవాళ్ళు, H1Bలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, వారికి ఉన్నటువంటి స్ట్రగుల్స్ ఏ విధంగా చూసినా కానీ ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుంది అని అంటే
నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏమిటి, ఆ నెక్స్ట్ స్టెప్లో ఏం జరగబోతుంది, ఆర్ఎఫ్పి పడుతుందా, లేకపోతే ఏమైనా క్వెరీ చేస్తాడా, లేకపోతే రిజెక్ట్ చేస్తాడా, డినై చేస్తాడా, విల్ ఐ బి గోయింగ్ బ్యాక్ టు ఇండియా. ఇట్స్ ఆల్ అబౌట్ స్ట్రగుల్. నెంబర్ 1 ఫైనాన్షియల్ స్ట్రగుల్, నెంబర్ 2 ఇమోషనల్ స్ట్రగుల్, నెంబర్ 3 ఆ ఇమోషనల్ స్ట్రగుల్తో పాటు ఈ యంగ్ పీపుల్ దే గెట్ ఇన్ టు రిలేషన్షిప్స్ టు ఫైండ్ సమ్ సొలేస్. కొంచెం ఏదో ఆదరణ పొందటం కోసం ఉన్నటువంటి కనెక్షన్స్లోనే ఏదో సంబంధాలలోనికి జారుకుంటారు. ఆ సంబంధాలలో వచ్చేటటువంటి మధురిమ కాస్త ముగిసిపోయిన తర్వాత కేవలము కటుత మిగులుతుంది, కేవలము చేదు మిగులుతుంది. ఆ చేదును తట్టుకోలేనటువంటి పరిస్థితి. So I spend a lot of time in campuses. I speak to young people and these are the struggles. ఆల్రెడీ H1Bలో ఉండి ముందుకెళ్ళి పని చేస్తున్న వాళ్ళ స్ట్రగుల్స్ సేమ్ ఇలాగే ఉంటాయి, ఒక్క స్టెప్ ఎక్కువ ఉంటాయి. అండ్ దట్ ఈజ్ పిల్లలు వచ్చారు, పిల్లల రోగం, పిల్లల బాధ్యత, పిల్లలకు జలుబు చేస్తే హార్ట్ అటాక్ వచ్చినంత భయం. ఎందుకంటే ఒక్క చిన్న రోగం ఇట్ కెన్ టేక్ యూ బ్యాక్ వెర్ యూ యాక్చువల్లీ స్టార్టెడ్. బిలో పావర్టీ లైన్ వెళ్ళిపోతాను అన్నంత భయం. సో దిస్ కంట్రీ, నీ సొంత దేశాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఫేస్ చేస్తున్నటువంటి ఆందోళనలు ఈ మనిషి నిర్మించుకున్నటువంటి వ్యవస్థలలో ట్రస్ట్ ఉన్నంత వరకు, ద ట్రస్ట్ దట్ వీ హ్యావ్ కెప్ట్ ఆన్ ఎ డ్రీమ్ కాల్డ్ ద డ్రీమ్ ఆఫ్ అమెరికా ఆర్ ది అమెరికన్ డ్రీమ్, that has become gospel for many, and that American dream is defeating the trust that we have in our God. Sometimes, not every time. ప్రవక్తయగు హబక్కూకునొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి, యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. Sounds like the same prayer that you have been praying in 2024. ఇంకెన్నాళ్ళు ఇది ఇలాగే ఉంటుందా, నా స్ట్రగుల్ ఇలాగే ఉంటుందా, నాకు గ్రీన్ కార్డ్ వచ్చింది అయినా కానీ ఆ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాడు ఆపి నన్ను పక్కకి తీసుకెళ్ళి అడుగుతాడేంటి, ఏంటి పరిస్థితి, బలాత్కారము జరుగుతున్నది, నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీవేళ ఊరకయ్యే చూచుచున్నావు, ఎక్కడ చూచినను నాశనము బలాత్కారము అగుపడుచున్నది, జగడము కలహము రేగుచున్నది, అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమైపోయింది, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయింది, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుంటున్నారు, న్యాయం చెడిపోతోంది. దీస్ ఆర్ ద కంప్లైంట్స్ దట్ వి ఆల్వేస్ విల్ హ్యావ్. ఆ రోజుల్లో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా ఉంటాయి. one system that man created called India ను విడిచిపెట్టి another system that man created called America కొచ్చాం, అంతే తేడా. It is again a system or a kingdom of men, the fallen men, the fallen society and the fallenness of the humanity. దేవుని యొక్క తీర్పు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, సమాధానం ఇస్తూ. ఈయనేమంటున్నాడంటే, ఈయనకు ఇంకా అర్థం కాక ఒకసారి గోపురం ఎక్కి కూర్చున్నాడు. గోపురం అంటే ఏంటంటే, ఇఫ్ యూ కెన్ గో అవుట్ అండ్ లుక్ ఇన్ టు దట్ క్రాస్, అది గోపురం. ఆ గోపురం ఎక్కి దానికి మఠం ఎక్కించుకుని కూర్చున్నాడు. నువ్వు నాతో మాట్లాడాలి, ఇప్పుడు సమాధానం చెప్పు అని. అప్పుడు ప్రవక్త ప్రార్థన విన్నటువంటి యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీ ఉన్నవాడవు కావా, మేము మరణమునందము, యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావా, ఆశ్రయదుర్గమా మమ్మను దండించుటకు వారిని పుట్టించావా. ఎవరిని? కల్దీయులను లేపుతున్నాడు ఆయన. వాళ్ళు రాబోతున్నారు. ఇంతకు ఏం జరిగింది, ఏం జరుగుతోంది అని అంటే 2వ అధ్యాయం మొదలవుతుంది హబక్కూకు గ్రంథంలో. మొదటి వచనం, నా కావలి స్థలము మీద గోపురము మీద కనిపెట్టుకొని ఉంటూ ఉండగా యెహోవా నాకు ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు అనంటే, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగుతుంది, సమాప్తముగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరుతుంది, ఆలస్యముగా వచ్చినా కానీ వస్తుంది, కానీ దాని కొరకు కనిపెట్టు. యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడు వారు అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకుతాడు. ద ఫోకస్ ఆఫ్ టునైట్స్ న్యూనెస్, the focus of tonight's God doing a new thing in this world, God doing a new thing in this country and the country that I belong to,
and the God doing newness in this family that you belong to or the society that you are living in is based on one thing. అదేమిటి అనంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. And I have sensed it when you all shared your stories, when you all shared your testimonials. This is how God was faithful to me. Newness is a result of, or క్రొత్తదనము అన్నది విశ్వాస్యత యొక్క పరిణామం. Newness is a result of covenant faithful God. The covenant faithful God. 5వ వచనం అతిశయం మనిషిలో. 6 నుంచి 8 వచనాలు దురాశ మనిషిలో. 8వ వచనం నరహత్య బలత్కారం. 9-11 వచనాలు అన్యాయపు సంపాదన. 12-14 వచనాలు హింసతో నిర్మాణం. The development which is a result of violence. Development which is a result of oppressing others. Whether a country oppresses others or a person oppresses others or a family oppressing others. Probably ఈ 2024లో you have witnessed all of that. In your company, maybe you have seen this discrimination. Maybe you have seen this snatching away the right that you had with you. Maybe in your company or at your workplace, you have seen favoritism against you. And that's not new, my brother, my sister. It happened already. హబక్కూకు జీవితంలో జరిగింది. అది ఆయన రాసి చెప్తున్నాడు. And that is the reason God decided to do something. And what is that? తాగుడుతో వ్యభిచారం, విగ్రహారాధన. 18-19 వచనాలు. 20వ వచనం ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు ప్రవక్తకు ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్కి సమాధానంగా 14వ వచనం చెప్తున్నాడు. ఏమనంటే ఏలయనగా సముద్రము జలములతో నిండియున్నట్లు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటే that is what I have decided. I will make things new. No matter what happens, no matter what the systems of men are, ultimately what is going to happen is I will glorify myself in this world. ఎందుకలా అనంటే we will see it. అప్పుడు ప్రవక్త ఇవన్నీ చూసిన తర్వాత ఇంత జరుగుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేయవా అని అడుగుతున్నటువంటి ప్రవక్త ఏం చెప్తున్నాడు అనంటే ప్రవక్త హబక్కూకు చేసినటువంటి ప్రార్థన. ఇప్పుడు 3వ అధ్యాయం చూడండి. యెహోవా నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించు కానీ వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకో. దేవుడు తేమాలో నుండి బయలుదేరుతున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటా కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావము చేత నిండుచున్నది. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ న్యూ ఇన్ దిస్ వరల్డ్. హీ ఈస్ కమింగ్ డౌన్. మీరు ఇంతవరకు పాట పాడినట్లు ఆయన సన్నిధిలో ప్రభావం, ఆయన సన్నిధిలో షలోం, ఆయన సన్నిధిలో మానవుడు మళ్ళీ మానవుడవుతాడు. ఆయన సన్నిధిలో ఈ ప్రపంచములు మానవ వ్యవస్థలు మారబోతున్నాయి. దే ఆర్ గోయింగ్ టు బి న్యూ. బహురౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు. మహోగ్రుడవై జనములను అణగదొక్కుచున్నావు. నీ జనులను రక్షించటానికి నీవు బయలుదేరుచున్నావు. నీవు నియమించిన అభిషిక్తుని రక్షించటానికి బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానొక్కడు కూడా ఉండకుండా వాడి తల మెడను ఖండించి వాడిని నిర్మూలన చేస్తున్నావు. బీదలను రహస్యముగా మింగివేయాలని ఉప్పొంగుచూ నన్ను పొడిచేయువాడు తుఫాను వలె వచ్చి యోధుల తలలో రాజు యొక్క ఈటెలను నాటుచున్నావు. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్. God is against or working against the systems of this world and making everything new. That is where 2025 should remind us. ఈ 2025లో కాలు పెట్టడానికి ముందుగా మీకున్నటువంటి ఛాలెంజెస్, మీరు ఇంతవరకు చూసినటువంటి గతించినటువంటి ఛాలెంజెస్, మీరు కార్చిన కన్నీరు, మీరు చూసిన జాబ్లెస్నెస్, మీరు అనుభవించిన ఫైనాన్షియల్ డిఫికల్టీ, మీరు మీ వర్క్ ప్లేస్లో చూసినటువంటి ఇన్ఈక్వాలిటీ, ఫేవరెటిజం, this is all is not going to be permanent.
God is working out his plan. And what is that plan? Let's see it. దేవుడు తన ప్రణాళికను తీసుకొని వచ్చాడు. ఆ ప్రణాళికలో దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇది ఇప్పుడు మాత్రమే కాదు, హిస్టారికల్ ఇన్వాల్వ్మెంట్. Even before the history of humans, they started to, do stuff. He and his involvement shaped this world. Let's go to, the covenants that God made to humans. There are 5 covenants that God made to humans. His involvement in the history. If you can go back to the time of నిమ్రోదు సమయంలో బాబేలు గోపురం కట్టి దేవునికి సమానముగా నన్ను నేను హెచ్చించుకుంటాను అన్నటువంటి మనిషి యొక్క ఆశను ఆయన తన ప్రమేయము చేత you are not the king, I am the king అని చెప్పాడు. ఆ సమయం అయిపోయింది. అండ్ ద సూపర్ పవర్ shifted from Nimrod సమయం నుంచి ఎక్కడికి వెళ్ళింది? to Mesopotamia empire, to the Mesopotamia civilization. And in that Mesopotamian civilization, he chooses one family called Abraham and he says, I am the king, not Mesopotamia. The systems made by humans, the civilizations made by humans, no matter ఎంత హెచ్చించుకున్నా కానీ they cannot be the king. I am the king అని చెప్పి he calls one family and he blesses that civilization. And even before the superpower moves from Mesopotamia to the Egypt, ఆయన అబ్రహాముకు చెప్తాడు, I will take your kids to Egypt. ఎందుకు? The PowerPoint is moving from Mesopotamia to Egypt. And he says, నీ పిల్లల ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను, నీ పిల్లల ద్వారా ప్రతి వంశాన్ని ఆశీర్వదిస్తాను. ఆయన హిస్టారికల్ థియాఫనీ, థియాఫనీ అని అంటే ఆయన యొక్క ప్రమేయము, ఆయన యొక్క ప్రత్యక్షతలు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఉన్నటువంటి ప్రత్యక్షతలు. ఎందుకు అనంటే ప్రతి సమయములోనూ నూతన కార్యాన్ని చేయటం కోసం. He began this at the time of Noah and he is taking it further. ఈ నూతన కార్యం ఎలా చేశాడు ఆయన అంటే, మెసొపొటేమియాలో ఎంచుకున్నటువంటి అబ్రహాము యొక్క పిల్లలను ఐగుప్తుకు తీసుకుని వెళ్ళి, ఐగుప్తులో ఆ పిల్లల యొక్క లేకపోతే తీసుకుని వెళ్ళినటువంటి యోసేపు కారణము చేత ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము ఆకలవుతుంది అని వస్తే అన్నం పెట్టడానికి ఉపయోగించాడు. If you think you came to India just to feed or to dream an American dream, no. God brought you here to make things new. Look into that perspective a little bit more. God brought you here to distribute the resources of God equally, to distribute talents that God gave you equally to bless the world. The covenant of God is not to pluck you out of this world and take you to some other world. That is Platonism. That is not Bible. That is Gnosticism. That's not Bible. Your focus is not hereafter, but your focus is blessing the world. America was blessed because God said, I will bless you if you bless the world. That's exactly the covenant that he gave to Noah. That's exactly the covenant that he gave to Abraham. That is exactly the covenant that he gave to his children called Israel. But they said, no. You bring us out of this man-made system. 10 types of man-made systems were ruling over Israel. But God said, I am the king, not those 10. And he defeats them, brings Israel out, makes them a nation. ఒక క్రొత్త సమాజముగా, క్రొత్త రాజ్యముగా తయారు చేసి పెడితే, ఇశ్రాయేలు కూడా ఆదాము చేసిన తప్పే, ఇశ్రాయేలు కూడా నిమ్రోదు సమయంలో చేసిన తప్పే, ఇశ్రాయేలు కూడా మెసొపొటేమియా చేసిన తప్పే, ఇశ్రాయేలు కూడా ఐగుప్తు చేసిన తప్పే చేస్తుంది. ఏంటంటే, నువ్వు కాదు, మాకు మ్యాన్ మేడ్ సిస్టంలో ఉన్న మ్యాన్ కింగ్ కావాలి అని అన్నారు. And God said, okay, if you want it, take it. And his presence, ఆయన సన్నిధి వెడలిపోయింది. ఆయన సన్నిధి వెడలిపోతే శక్తి లేదు.
ఆయన సన్నిధి వెడలిపోతే ఫలం లేదు. ఆయన సన్నిధి వెడలిపోతే ఫలభరితమైన జీవితం ఉండదు. ఆయన సన్నిధి వెడలిపోతే ల్యాంప్ స్టాండ్, మీ ఎదురుగా కనిపిస్తున్న క్యాండిల్ రిప్రజెంట్స్ అ ల్యాంప్ స్టాండ్ విచ్ గివ్స్ లైట్ టు ద వరల్డ్. ఆ లైట్ టు ద వరల్డ్ అన్న కాన్సెప్ట్ మర్చిపోయి దీపం వెలిగించి ఎక్కడ పెట్టారు? దాన్నే మతం అంటారు. క్లాసిక్ డెఫినిషన్ ఈజ్ మతం. ప్రపంచాన్ని ఆశీర్వదించటం కోసం నేను నిన్ను పిలుచుకున్నాను అనంటే, నేను మతంలో ఉంటాను అని నువ్వంటే, యూ కెనాట్ బి న్యూ ఇస్రాయల్. Your purpose is not denominational religion, but your purpose is blessing the world. Blessing the world. గతంలో ఆయన ప్రమేయం, ఇశ్రాయేలు నుంచి ఆయన యొక్క కెమెరా, ఆయన యొక్క కనుదృష్టి క్రీస్తు వైపుకు, నిజమైన మనిషి, నిజమైన ఇశ్రాయేలు యొక్క ప్రతినిధిగా ఆయన దగ్గరికి రావటం, ఆయన చేసినటువంటి నూతన కార్యాన్ని ఇప్పుడు మొదలు పెడుతున్నాడు. ఏంటా నూతన కార్యం అనంటే, మనుషులకు దేవునికి మధ్య ఉన్నటువంటి అగాధాన్ని ఆయన తుంచి పారేయటానికి ఒక నూతన కార్యాన్ని మొదలుపెట్టాడు. ఆ నూతన కార్యాన్ని మొదలుపెట్టినటువంటి క్రీస్తు, నంబర్ 1, he started reconciled humanness. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అనగా అవి భూలోకమందున్నవే కాని పరలోకమందున్నవే కాని సమస్తమును ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి యొక్క అభీష్టం అయింది. The plan of God is to renew this world by reconciling humans with him. The question is, ఒక అరగంట తర్వాత, ఇంకొక గంట తర్వాత, you will feel exuberant because you are getting into a new year. But the question is this: without being renewed in your spirit, without being reconciled with God, without being, a new human, that new year doesn't make any sense. It is just another date in the calendar. అది ఇంకొక రోజు అంతే. So this evening or tonight, I want to challenge you, or I want to invite you to journey with God to bless this world. ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించేటటువంటి ఒక విశ్వ మానవ ఉద్యమము ప్రభువు చేస్తూ ఉన్నాడు. ఆ ఉద్యమములో అనేకులు భాగులు. ఆ ఉద్యమములో మీరు భాగస్థులా కాదా అన్నటువంటి ప్రశ్నను మీకు వదులుతున్నాను. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-11, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షింపబడి, ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల ఆయన వారమై, సంధి చేయబడిన వారమై ఉంటాం. ఎన్నోసార్లు విని ఉంటారు ఈ వచనాలు. కానీ ఈ రాత్రి ఆయన చేస్తున్న ఉద్యమములో భాగస్థులవ్వాలన్నా, ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించేటటువంటి దేవుని యొక్క ప్రణాళికలో మీరు భాగం అవ్వాలన్నా, ఇది మొదటి అడుగు. ఈ అడుగులో మీరు ఉన్నారు అని నేను భావిస్తున్నాను. రెండవది, రిన్యూడ్ హ్యూమన్నెస్, నూతన పరచబడటం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, నాట్ ద డ్రీమ్ ఆఫ్ అమెరికా, అది ఈ లోక మర్యాద. నాట్ ది వెల్త్ ఆఫ్ అమెరికా, అది ఈ లోక మర్యాద. నాట్ ది సిస్టమ్స్ ఆఫ్ ఇండియా, అది ఈ లోక మర్యాద. ఐ వాజ్ అమేజ్డ్. రీసెంట్గా ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు డాలస్. నేను ఎక్కువగా డాలస్ డెంటన్ ప్రాంతంలో ఉంటాను. ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు. అండ్ దే సెడ్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఇన్ డాలస్ ఆర్ హెవీలీ పాపులేటెడ్ బై ఇండియన్ టెక్ people, and wherever the Indian tech people are, there exists, lo and behold, a system called discrimination based on caste.
I was amazed. The system that we have created, we left that for a different and a bigger dream, but that did not leave us. That system is still in us. It is still existing in us. Let me challenge you tonight, as you enter into this new year, let our minds be renewed. That these systems, the system of money, the system of color, the system of caste, the system of discrimination, the system of disparity, the system of, cringiness and, not sharing our resources with people, ఇవి అన్నీ కూడా ఈ లోక మర్యాదనే దేవుడు పాపము అని పిలుస్తున్నాడు. ఈ లోక మర్యాద నుంచి బయటపడాలి. ధనబలం నుంచి, కుల గర్వం నుంచి, సామాజిక వర్గ గర్వం నుంచి, అందంగానే గర్వం నుంచి, నీ చదువు పట్ల ఉన్న గర్వం నుంచి, అమెరికాలో ఉన్న స్టేటస్ యొక్క గర్వం నుంచి, నీకున్నటువంటి క్రెడిట్ కార్డ్స్ మీద ఉన్న భరోసా నుంచి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ మీద ఉన్న భరోసా అని నుంచి, come out of it. It is just a system that this world made and it cannot help you. That's the truth. ఎందుకు అనంటే హబక్కూకు అవన్నీ చూసి తలబట్టుకుని గోపురం ఎక్కి మఠం వేసుకుని కూర్చుని ఏంటయ్యా ఇది అని అంటే ఆయన అంటున్నాడు, నేను ఈట దించడానికి వస్తున్నాను అంటున్నాడు. నేను దించుతాను ఈట, ఎక్కడి నుంచి ఎక్కడ దించుతాను, తల మీద దించుతాను అంటున్నాడు. That because God is working in that direction. He is bringing a new world. Look at that new world rather than looking at a cheap religious or cheap economic or a cheap caste-based systems that people made that will not help us. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:23. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరిలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు కావున మనము మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. న్యూనెస్ కమ్స్ నాట్ బికాస్ ద క్యాలెండర్ డేట్స్ చేంజ్. న్యూనెస్ కమ్స్ బికాస్ మన చిత్తవృత్తి, మన నేచర్లో చేంజ్ రావాలి. ద వే వి థింక్, ద వే వి ట్రీట్ పీపుల్, ద వే వి ట్రీట్ విమెన్, the way we treat children, the way we treat our wives, our husbands, the way we relate. రీసెంట్గా నేను ఒక క్యాంపస్లో ఉన్నాను. ఒక క్యాంపస్లో ఉండి మాట్లాడుతూ ఉంటే ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి అన్నాడు, నేను ఈయన అన్బిలీవరు, ఈయన అన్యుడు అని అన్నాడు. నేను ఆయన్ని చూసి అడిగాను, మీరేంటి అని అడిగాను. అంటే నేను అన్యుడిని కాదు అని అన్నాడు. మీరు యూదులా అని అడిగాను. కాదు నేను భారతీయుని అన్నాడు. బాబు, యూదులు తప్ప అందరూ అన్యులేరా బాబు? అది వాళ్ళ దృక్పథం. నౌ ఇన్ జీసస్ వి ఆల్ ఆర్ వన్ హ్యూమన్ బాడీ. వీడు క్రైస్తవుడు, వీడు ముస్లిము, వీడు హిందువు, వీడు అన్యుడు, వీడు విగ్రహార్, ఇదంతా కాదు. ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు అ పర్సన్, వెదర్ హీ ఈజ్ యువర్ బాస్, యువర్ సర్వెంట్, యువర్ కొలీగ్, నో మ్యాటర్ వాట్ ఇట్ ఇస్, హీ ఈజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున ఉన్న మనుష్యులు. దాట్స్ ది కోర్ ఆఫ్ ది గాస్పెల్స్, మై బ్రదర్స్, మై సిస్టర్స్. మన చిత్త వృత్తిలో మార్పు వస్తే ఈ దృక్పథం వస్తుంది. మన చిత్త వృత్తిలో మార్పు వస్తే మన సంపాదనలో ఈ దృక్పథము కలిగి పంచుతాం. మన ఐశ్వర్యాన్ని ఈ దృక్పథము కలిగి పంచుతాం. మన సమాజాలను ఈ దృక్పథము కలిగి బాగు చేసుకుంటాం. సో నూతన జీవనం అనేది రెస్టోరేషన్ ద్వారా సాధ్యం. రికన్సిలియేషన్, రెన్యువల్ అండ్ రెస్టోరేషన్. నూతన జీవితం లేదా నూతన సమయం అన్నది రెస్టోరేషన్ ద్వారా సాధ్యం. ఒకానొక సమయంలో ఆయన నువ్వు ఫలించు, నువ్వు విస్తరించు, నువ్వు అభివృద్ధి చెందు, నువ్వు భూమిని నిండించు, దానిని ఏలు అని మీకు ఇచ్చినటువంటి బాధ్యతను, అధికారాన్ని విడిచిపెట్టి ఈ లోక మర్యాదకు అమ్ముడిపోయినటువంటి మనిషి ఇప్పుడు రెస్టోర్ అవ్వాలి.
మళ్ళీ దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్వరూపము, ఆయన పోలికగా ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, మరియు దాన్ని లోబరుచుకోవాలి, ఏలాలి. Taking care of this world as kings and queens in his likeness and in his glory, gaining back the glory. That is when you see the true new life. Having an attitude that I am, this morning, it was not this morning, yesterday evening when I landed into Atlanta, I was looking at it from my window నుంచి చూస్తే మొత్తం అన్ని లైట్స్, యాజ్ ఇఫ్ ఎనీ ఏ సిటీకి వెళ్ళినా కానీ అలాగే ఉంటుంది, మొత్తం అన్ని లైట్స్. అండ్ ద ఫీలింగ్ I have this feeling every time, everywhere I go, and the feeling I had was, మా నాయనది అట్లాంటా, మా నాయన అట్లాంటాలో కాలు పెడుతున్నా, అండ్ ఐ క్లెయిమ్ ఇట్ with confidence that మా నాయన అట్లాంటాలోకి పోయి ఇప్పుడు నేను I'm going to serve my daddy. This attitude religion can never give you. A denominational allegiance can never give you. But an attitude of ownership comes to you when you have this restored humanness. When you feel that you are a true human in the image of your Father, in the likeness of your Father. May that evolve in your heart as you praise God for 2024 and welcome 2025 with great joy. హిస్టారికల్గా ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్. నెంబర్ 2, వర్తమానంలో ఇప్పుడు ఆయన యొక్క సన్నిధి, హిస్ ప్రెజెన్స్. ఇండియాలో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఊళ్ళల్లో ఎలా ఉంటుంది మీకు తెలిసిందే, మధ్యలో టెంపుల్ ఉంటుంది, చుట్టూ ఊరు ఉంటుంది. దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ గాడ్ బిల్ట్ దిస్ వరల్డ్. దిస్ వరల్డ్ ఈజ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అనే కాంబినేషన్లో ఉన్న ఒక టెంపుల్. ఇది ఒక మందిరము, ఆయన నివాస స్థలము. When it was orderless, God put lights to it. God made water in it. God decorated it with plants. And in that temple, he put you, and he said, you are my image. You are in my likeness. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిటే మనం ఒకటి కట్టి ఏ కుక్కనో నక్కనో కోతినో ఎలుగుబంటినో పెట్టి ఐఎమ్ ఇన్ యువర్ ఇమేజ్ అని చెప్పి వాణ్ణి కొలవటం, దాన్నే విగ్రహారాధన అన్నాం. సో ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ వేర్ యు ఆర్ లివింగ్. Or in fact, let's look at it in a different way. You are the temple of God where he comes and lives among. That's the story of his glory. The story of his glory is not about God, one fine evening he gets ecstasy and then he takes you away from here and keeps you in a different temple. No. He made this temple for you and he said it is good. It is great. In that temple, ఆయన సన్నిధి ఇప్పుడు లేదు. Because we rejected him. Jesus is in the business of new creation called Nutana Akashamu, Nutana Bhumi. That is what we read in Revelation chapter 21. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. He is connecting the interlocking and overlapping of heavens and the earth. You and I are living in that dangerous spot, a responsible spot of holding heaven and the earth together. That's who you are. సో ఆయన సన్నిధిని అనుభవించేటటువంటి నూతన జీవితము ఈ రాత్రి వర్తమానములో ఆయన సన్నిధిని మీరు అనుభవించటము ద్వారా మీరు పొందుదురుగాక. 3వదిగా, భవిష్యత్తులో ఆయన సంపూర్ణతలోనికి మనం వెళ్ళబోతున్నాం.
దట్ ఈస్ వాట్ హీస్ మేకింగ్. ఆకాశమందు సింహాసనాసీనుడైన వాడు ఈ విధముగా సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. ఈ మాట నమ్మదగినది కనుక దీనిని నమోదు చేయి, రాయి అని అన్నాడు. ద రీజన్ హీ ఈస్ సేయింగ్ దట్ ఈస్, నెంబర్ 1, he has been involved in the past. Number 2, his presence is here right now in your life, in your family's life, and it will be in the future too. And the purpose, ఆ పర్పస్ ఏమిటి? ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 14 వరకు కనుక మీరు చదవగలిగితే అందులో ఉంటుంది. సో దట్ వీ మే బికమ్ కంప్లీట్ హ్యూమన్స్. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. పురుషులము అనగానే స్త్రీలు ఆఫ్ అయిపోకండి, అక్కడ బెటర్ ట్రాన్స్లేషన్ సంపూర్ణ మనుష్యుల మగు వరకు అని కూడా రావచ్చు. ఎస్, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కల వారమగు వరకు ఆయన ఈలాగు నియమించాడు. The newness that God is bringing, or Jesus is bringing in this world, is he wants to make every human being a true human being, just the way Jesus is true human being. And what is the true humanity? Rising from the death, or killing the death, or defeating the death, and becoming deathless society, becoming deathless bodies, becoming deathless humanity. That is, and for that, how is he accomplishing that? Can you please read, sister? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. మనము అనగా ఈ పరిశుద్ధులు అలాంటి సంపూర్ణతకు, అనగా ఒకానొక రోజు యేసు క్రీస్తును పోలినటువంటి పునరుత్థానం అనే సంపూర్ణమైనటువంటి మనుష్యులముగా మారటానికి ప్రపంచంలో ఉన్న మనుషులందరితోనూ చెబుతున్నాడు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా నియమించాడు. సో ఎవ్రీ స్ఫియర్ అండ్ వాక్ ఆఫ్ లైఫ్, వెదర్ ఇట్ ఈస్ బిజినెస్, ఇట్ ఈస్ ఫైనాన్స్, ఇట్ ఈస్ మెడికల్ arena, whether it is media, whether it is animation, whether it is administration, Pentagon, White House, Parliament, anything, everywhere, these ministries are needed to make humans true humans. This is the system God has set. The systems of the world are fallen, whereas the system of God, look at this system. All speaking different languages, all from different families, all from different castes, all in different financial status, all in different visa status, but we are all one big family, one body. And for this humanity to flourish, for this humanity to become really human, he introduced a system, and that system is called church. His body, a body of true allegiance to its king, the King of Kings, the Lord of Lords. And that King is the King over you. Before you enter into 2025, I want to remind you that you belong to that King. Your allegiance is to that King. Your allegiance is not to a system of this world, but your allegiance is towards that King. Aa Raju, nee Raju. Ayana Yudulaku Raju, ayana Amerikaku Raju, ayana Israeluku Raju, ayana Neetiki Raju, ayana Parishuddhataku Raju, Paralokaniki Raju, Mahimaku Raju, Rajulaku Raju, Prabhuvulaku Prabhu. That is your King. He is making everything new, and he will make everything new even in 2025 for you. So let me describe this king a little bit more, who is making everything new. This king before he was born, మీకా అనేటటువంటి ప్రవక్త ఈ విధంగా చెప్పాడు.
ఇశ్రాయేలు, ఎఫ్రాతా, యూదావారి వంశములలో నువ్వు స్వల్పమైన గ్రామం అనుకుంటున్నావేమో. కాదు, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోయే రాజు అనగా అభిషిక్తుడు క్రీస్తు నీలో నుండే వస్తాడు. ఈ క్రీస్తును, మీ రాజును గురించి ఆయన పుట్టుకకు కొన్ని వందల సంవత్సరాల క్రితమే మాట్లాడారు. ఆయన ఏ కుటుంబంలో అయితే, ఏ వంశానికైతే వేరు మరియు చిగురు అని పలికారో ఆ రాజు గురించి ఆ తండ్రి ఏమని చెప్తున్నాడు అని అంటే, తన తండ్రి దావీదు అని పిలువబడినటువంటి తండ్రి ఏం చెప్తున్నాడంటే, ఆకాశములు దాని ఏమంటాయి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి, కానీ అవన్నీ నీ మహిమనే ప్రకటిస్తున్నాయి, ఇవన్నీ నీ చేతి పనులు అని చెప్తున్నాడు. ఆ రాజు అనిర్వచనీయమైనటువంటి ప్రేమ, ఆ రాజు యొక్క ఘనత, ఆ రాజు యొక్క శౌర్యము గురించి మాట్లాడాలనుకుంటే, ఆ రాజు నిజమైన దేవుడు, ఆ రాజు నిజమైన మనిషి, ఆ రాజు నాగరికతలకు కేంద్రం. మనం ఇంతకుముందు చూసినట్లుగా ఆ రాజు మనుష్యులలో శ్రేష్ఠుడు, సత్యమైన వాక్యం, ఆ రాజు నిజమైన వెలుగు, ఆ రాజు సర్వోన్నతమైన మార్గం, ఆయన మాటలో ప్రేమ, ఆయన చేతుల్లో క్షమ, ఆయన పిలిచి ఆయన ప్రభావితం చేయనటువంటి ప్రపంచ నాయకుడు లేడు. ఆయన మాట విన్న తరువాత బాగుపడని జీవితం నాకు ఇంతవరకు కనబడలేదు. ఆయన యుగాలకు యుగములకు ఆది సంభూతుడు, ఆయనే అంతం, ఆయనే మొదలు. అన్ని అవసరాలకు, ఇంక్లూడింగ్ ఈరోజు రాత్రి నీకున్నటువంటి నీ ఆందోళన, నీ అవసరత, సమాధానం ఆయనే. నీకు న్యూనెస్ ఈ 2025లో నువ్వు చూడాలనుకుంటే, కమ్ టు దిస్ కింగ్ అండ్ టాక్ టు దిస్ కింగ్. మనకు తెలుగులో ఒక సామెత ఉంది, రాజు తెలిస్తే పనులు అవుతాయి. రాజుతో పరిచయం ఉంటే పనులు అవుతాయట. మై క్వశ్చన్ టునైట్ ఈస్, డూ యూ నో దిస్ కింగ్? నీకు ఆ రాజుతో పరిచయం ఉందా? ఐ నో దట్ యూ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ చర్చ్, దట్స్ ఫైన్. మతంలో చాలామంది ఉంటారు ప్రపంచంలో, ఇంక్లూడింగ్ పోప్. But my question is, do you really know this king? Do you have allegiance to this king? Do you talk to him? ఆయనతో మాట్లాడతాడా అనేది సమస్య. ఆయన అప్పుల నుండి విముక్తి చేస్తాడు, బాధలలో ఉన్న వారిని విడిపిస్తాడు, దుర్భరులను రక్షిస్తాడు, యువతను ఆశీర్వదిస్తాడు, పేదలకు సేవ చేస్తాడు, వృద్ధులను గౌరవిస్తాడు, మేధావులను ప్రోత్సహిస్తాడు. మేధావులు తలకొట్టుకొని ఆలోచిస్తే అర్థం కాడు, చిన్నపిల్లలు నాయనా అంటే ఆయన అర్థమవుతాడు. దట్ ఈస్ యువర్ కింగ్. డూ యు నో దిస్ కింగ్? I invite you this evening to have a healthy relationship with this king who is making everything new. Let me summarize what I have shared with you. హబక్కూకు గ్రంథం ద్వారా ఇప్పుడు మీ జీవితంలో జరుగుతూ ఉన్న 2024లో జరుగుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి మీ స్ట్రగుల్స్ ఇంతకుముందు జరిగినవే, కానీ వాటికి సమాధానం ఎంత జరిగినా, మానవ సిస్టమ్స్ ఎంత కష్టపడినా చివరికి జరిగేది ప్రపంచము, భూమ్యాకాశములు మొత్తము ఆయన యొక్క మహిమ యొక్క జ్ఞానము చేత పొంగి పొరలటం, అదే జరుగుతుంది. దట్ ఈజ్ హిస్ ప్లాన్. రెండవదిగా, ఆ ప్లాన్ చేయటం కోసం, అనగా భూమి ఆకాశములను కలపటం కోసం, నూతన సృష్టిగా మార్చటం కోసం, తన తండ్రి యొక్క అభీష్టాన్ని నెరవేర్చటం కోసం నీ రాజు వచ్చాడు. ఆయన పని చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అని నేను మీకు గుర్తు చేశాను అనంటే, ఆయన మీ జీవితాలలో భూతకాలంలోనూ ఆయన ప్రమేయం ఉంది, వర్తమాన కాలంలో ఆయన సన్నిధి ఉంది, భవిష్యత్తులో ఉండబోతోంది. మీరు కావాలనుకున్నా వద్దనుకున్నా ఈ ప్రపంచాన్ని మలిచే శిల్పి ఆయనే, తొలిచే శిల్పి ఆయనే. అయితే ఆ కార్యములు జరుగుతూ ఉండగా నీ రాజుతో మూడవ మాటగా నీకు పరిచయం ఉందా అన్న ప్రశ్న. అలా పరిచయం ఏర్పరచుకుంటేనే నువ్వు రిన్యూడ్ మ్యాన్ అవుతావు. అలా పరిచయం ఏర్పరచుకుంటేనే నువ్వు రికన్సైల్డ్ మ్యాన్ అవుతావు. అలా పరిచయం ఏర్పరచుకుంటేనే నువ్వు రిస్టోర్డ్ మ్యాన్ అవుతావు. రెన్యూవల్ లేకుండా క్రొత్త సంవత్సరం క్యాలెండర్లో ఒక పేజీ అంతే. రికన్సిలియేషన్ లేకుండా క్రొత్త సంవత్సరం సేమ్.
ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఎనీథింగ్. రెస్టోరేషన్ లేకుండా క్రొత్త సంవత్సరం ఇట్ ఈజ్ మీనింగ్లెస్. సో టునైట్ ఐ ఇన్వైట్ యూ, ఒకవేళ if you know this king already, if you are in relationship with this king already, I want to invite you to have a commitment of complete allegiance to this king. సంపూర్ణమైనటువంటి allegiance with this king in your finances, in your thoughts, in your work, in your giving, in taking care of your family, in taking care of your neighbor. I want you to take a decision tonight, a commitment, oka vaagdanam. ఆ వాగ్దానం నూతన సృష్టి, నూతన సమాజం, నూతన సమూహాలు, నూతన రాజ్యం మరియు నూతన మనిషి, నూతన హృదయం కలిగినటువంటి మనిషి అనే ఈ వాగ్దానం. We will look into details tomorrow. కానీ ఆ వాగ్దానం ఈరోజు తీసుకుని వెళ్ళండి. ఆ వాగ్దానం మీ జీవితాలకు ఉపయోగపడుతుంది. ఆ వాగ్దానం మిమ్మల్ని క్రొత్త మనిషిగా మారుస్తుంది. ఆ వాగ్దానం మిమ్మల్ని, the more allegiance you have with this king, the more brighter you shine, the more influential you become, the more you know ప్రపంచాన్ని ఏలే మనసు వస్తుంది. నీ కంపెనీలో though you are just an employee, you will behave like a boss, not because you're super intelligent than others, no, because of the attitude that you gained, because you're reconciled with God, because you're renewed in your spirit, because you're restored as a true human being. తలలు వంచుకుంటే ప్రార్థించుకుందాం. Let's look to God and worship him and commit. నీ రాజు అనిర్వచనీయుడు, నీ రాజు అద్భుతకరుడు, నీ రాజు ఆశ్చర్యకరుడు, నీ రాజు శక్తివంతుడు. మీరు ఆయన్ని మీ మనసులో నుండి తీసేయలేరు, మీరు ఆయన్ని అధిగమించలేరు, మీరు ఆయన్ని నిలువరించలేరు. మీరేంటి, మరణమే నిలువరించలేకపోయింది. The death could not hold him. ఆయనను సమాధి కట్టిపడేయలేకపోయింది. ఈరోజు రాత్రి నీ స్ట్రగుల్స్లో నీకున్నటువంటి నీ వీసా స్టేటస్కి సంబంధించిన, నీ ఫైనాన్స్కి సంబంధించిన, నీ హెల్త్కి సంబంధించిన, నీ పిల్లలకు సంబంధించిన ఏ ఆందోళన అయినా సరే, హబక్కూకున్నటువంటి ఆందోళన వంటి ఆందోళన, మఠం వేసుకుని గోపురం ఎక్కి నువ్వు కూర్చో అక్కర్లేదు. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఐ యామ్ మేకింగ్ ఎవ్రీథింగ్ న్యూ. సంవత్సరములు గడిచిపోతున్నాయి, నీ నూతన కార్యం నువ్వు జరిగించు అని నువ్వు అడుగు. He is at your hand and he is doing great things in your life. కృపగల తండ్రి, మమ్మను హెచ్చరించి, మాతో మాట్లాడి, మమ్మను ప్రోత్సహించి, నూతన సంవత్సరంలో నీతో కలగలిసి నీ రాజ్యమునకు సంపూర్ణమైన విధేయత కలిగి మేము అడుగుడినట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.